హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి ఎవ్రీథింగ్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు మనం బుక్స్ కవర్ ఎలా వేయాలి, స్నాక్స్ బ్యాగ్స్లో మనకు బనానా పెట్టడానికి చాలా ఇబ్బంది పడతాం కదా అండి. ఆ బాక్స్లో ఎలా సెట్ చేసుకోవాలి, ఎలాంటి బాక్సులు తీసుకోవాలి, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ అన్నీ ఉన్నాయి. వీడియో వరకు చూసేయండి. అయితే బుక్ కవర్ వేయడానికి చాలామంది కవర్స్ అనేటివి ఇస్తారు. ఒకవేళ సరిపోకపోతే ఎలా అని అనుకుంటారు. మన దగ్గర స్విగ్గీ, జొమాటో, అమెజాన్ కవర్స్ ఉంటాయి కదండి. అలా వాటిని ఇలా రివర్స్ చేసి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే మీ దగ్గర పేపర్స్ ఉంటాయి కదండి, న్యూస్ పేపర్స్, వాటిని కూడా ఇలా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం చిన్నప్పుడు వేసుకోలేదండి, మన పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేయండి, వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళతో వేపియండి, చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఇలా బుక్ సైజ్ చూసుకొని సైడ్కి అలా ఇలా కట్ చేసుకోవాలి. ఆ సైడ్కి సైడ్కు మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకొని ఒక సైడ్కు ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కవర్ చేసేసి మళ్ళీ లోపలికి అనేసుకోవాలి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఈ బుక్ కవర్స్. మనం వేయడమే కాకుండా ఒకవేళ మీరు 5th క్లాస్ ఉండే స్టూడెంట్స్ ఉంటారనుకోండి, వాళ్ళతోనే వేయడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ట్రై చేసి ఇది ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది అండి. వాళ్ళకు చాలా బాగుంటుంది. మరొకసారి ఎప్పుడైనా వేయాలనుకుంటే వాళ్ళే వేసుకుంటారు కూడా. చిన్నప్పుడు మనకు వేసుకోలేమండి. చూడండి, నెక్స్ట్ ఇలా పిన్ చేసుకోవాలి. పేపర్స్కి అయితే అంత అవసరం ఉండదండి. ఒకవేళ కవర్స్ మాత్రం కంపల్సరీ పిన్ చేసుకోవాలి. ఇలా 2-3 టైమ్స్, అంటే 2 టైప్స్లో చేసుకోవచ్చు మనం బుక్ కవర్స్. ఇలా ఫోల్డింగ్ చేసుకొని వేసుకోవచ్చు, ఫోల్డింగ్ చేయకుండా వేయచ్చు. ఇలా చాలా రకాలుగా వేసుకోవచ్చు. పిన్ మాత్రం కంపల్సరీ వేసుకుంటే మనకు లైఫ్ టైం అనేది చాలా ఉంటుంది. బుక్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్స్ట్ బ్యాగ్ అండి. మా పాప కోసం ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఈ వర్షాకాలంలోనే ఉంటాయి స్కూల్స్ అన్ని. వర్షానికి తరవద్దు బుక్స్ అలా ఇలా. మళ్ళీ నాకు కూడా ట్రావెల్కి ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి, ఊరు వెళ్ళినప్పుడు అలా యూజ్ అవుతుంది అని చెప్పేసి వాటర్ ప్రూఫ్ తీసుకున్నాను. ప్రైస్ మాత్రం 342 రూపీస్ పడిందండి. చాలా బాగుంది. లెంత్ కానీ బుక్స్ కానీ అన్నీ పట్టేశాయి. మళ్ళీ బాటిల్ కూడా పెట్టడానికి చాలా బాగా ఇచ్చారు. ఎంత బాగుందో. నేను ఎవరన్నా తీసుకోవడానికి మాత్రం ఇది చెప్తాను, బాగుంది. ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి, జస్ట్ మాకు చెప్పాలనిపించింది, చూపించాలనిపించింది, అంతే చూపిస్తున్నాను. బ్యాగ్ మాత్రం చాలా బాగుందండి. మా పాపకు కరెక్ట్ సరిపోయింది. 4 years పాప. చాలా బాగా సెట్ అయింది ఆమె బుక్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఎక్స్ట్రా మనకు స్నాక్స్ బాక్స్ అలాంటివి పెట్టడానికి అవసరం లేదండి. కరెక్ట్ బుక్స్ పడుతున్నాయి, స్నాక్స్ బాక్స్ పడుతుంది. బుక్స్ ఏంటంటే మెయిన్ హోంవర్క్ ఉన్నవి ఇంటికి పంపిస్తారండి. హోంవర్క్ లేనివన్నీ వాళ్ళు స్కూల్లోనే ఉంచేసుకొని ఓన్లీ స్నాక్స్ బాక్స్, బుక్స్ పంపిస్తారు, అంతే. ఆమెకి సరిపోతుంది. మళ్ళీ ట్రావెలింగ్ టైంలో కూడా ఆమెకు చాలా ఇష్టం అన్నట్టు యూనికార్న్, అందుకోసం ఇలా తీసుకున్నాం. చూడండి, ఓన్లీ 1.5 ఉంది అంతే. మనకు జానా అంటాం కదండి, అలా 1.5 ఉంది. చాలా బాగుంది బుక్స్. చూడండి, నేను బుక్స్ కూడా పెట్టి చూపిస్తాను. ఆమెవి కూడా చాలా బాగా ఇలా సెట్ అయిపోయాయి అందులో. మా పాప వేసుకుంటే కూడా ఆమెకు నడవడానికి ఇబ్బంది కాకుండా చాలా బాగుంది. బ్యాగ్ చాలా బాగుందండి. ఎలా అంటే ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలం కానీ ఉండడం వల్ల ఇది బుక్స్ అని తడవకుండా, ఇది ఫ్లో పైనదంతా మనకు ప్లాస్టిక్లో వచ్చేసింది. లోపల కూడా మొత్తం ప్లాస్టిక్ అండి. నేను చూసాను, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది, షైనింగ్. బాటిల్ కూడా పెట్టి చూపిస్తారు. చూడండి, బాటిల్ కూడా ఇలా పెట్టామంటే బాటిల్ కిందికి పడిపోతుంది కదా నడిచేటప్పుడు, అలా పడిపోదండి, ఫిక్స్ అవుతుంది. ఆ బాటిల్ 1/2 లీటర్ బాటిల్ అండి. నెక్స్ట్ బనానా బాక్స్ అండి. ఇది మనం స్నాక్స్కి బనానా పెట్టి పంపిస్తాం కదండి, అవి మెత్తబడి పిల్లలు తినకుండా బ్యాగ్ అంతా మెస్సీగా ఇలా చేసుకుంటారు కదా, అలా కాకుండా ఉండడానికి బనానా పెట్టడానికి సపరేట్ బాక్స్ అండి. చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, జస్ట్ 91 రూపీస్కి 2 అండి. పిల్లలకు మాత్రం చాలా బాగా నచ్చేసాయి. బనానా మాత్రం ఫిక్స్ అవుతుంది. ఎంత పెద్దగా ఉన్నా కానీ బనానా ఫిక్స్ అవుతుంది. నేను చిన్నది తీసుకున్నాను బనానా పిల్లల కోసం అని. ఇలా ఫిక్స్ అయిపోతుంది. చాలా పెద్దగా ఉంటుంది. మనకు ట్రావెలింగ్ టైంలో కూడా చిన్న పిల్లలు నైట్ టైంలో ఏడుస్తారు, లేకుంటే డే టైంలో ఫుడ్కి ఎక్కువ బనానా అలవాటు ఉండే వాళ్ళు చాలా ఉంటారు. వాళ్ళ కోసం ఇది చాలా బెస్ట్ ఆఫర్ అండి.
91కి 2 బనానా బాక్సెస్ అండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ మిల్టన్ కంపెనీ వాటర్ బాటిల్ కూడా తీసుకున్నానండి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో పిల్లలకు కోల్డ్ కాఫ్ చాలా అవుతుంది కదండి. కొంచెం గోరువెచ్చగా ఉండే వాటర్ తాగియాలనుకుంటాం, వారికేమో బాటిల్స్ వేరే తీసుకుంటాం, అందులో పోయడానికి ఉండదు. అందుకోసమని ఇలా మిల్టన్ కంపెనీ హాట్ అండ్ కోల్డ్ వాటర్ వేయడానికి తీసుకున్నాను. మా పిల్లలకు స్ట్రా ఎక్కువ అలవాటు అండి, అందుకే స్ట్రా ఉండేది తీసుకున్నాను. ఒకవేళ మీకు స్ట్రా అవసరం లేదనుకుంటే స్ట్రా తీసేసైనా యూజ్ చేసుకోవచ్చు. బాగుంది బాటిల్ మాత్రం 250 రూపీస్కి అండి, చాలా అంటే చాలా బాగుంది బాటిల్. నెక్స్ట్ మా పాప బుక్స్ అండి, ఇవి కార్డ్స్ ఇంట్లో ప్రాక్టీస్ చేయించడానికి మనం చెప్పడానికి కోసం ఇలా ఇచ్చారు. నెక్స్ట్ బుక్ రైమ్స్, ఇలా ఆర్ట్ అండ్ స్కిల్స్, ఇంకా స్ట్రేట్ లైన్, స్టాండింగ్ లైన్, ఇట్లా క్రాస్ లైన్స్, ఇలా చాలా ఇచ్చారండి. చాలా బాగుంది బుక్స్. కలర్స్ అండి ఇది బుక్, అండ్ జనరల్ అవేర్నెస్ కోసం కూడా ఒక బుక్ అండి. చాలా అంటే బాగున్నాయి బుక్స్ కూడా, నాకు భలే అనిపించాయి. మనప్పుడు ఇలాంటివి ఏం లేవు కదండి. నెక్స్ట్ మనం పేపర్స్తో ఎవరైనా వేస్తారు, కవర్స్ వేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు. చూడండి ఇలా కవర్స్తో వేయడానికి, బుక్స్కు కవరింగ్ చేయడానికి నార్మల్గా స్కూల్లో ఇలా ఇచ్చారు. ఇలా కట్ చేసుకోవాలండి, బుక్ పెట్టేసుకొని కట్ చేసుకొని, ఇక్కడ మనకి ఎంత సైజుకు లోపలికి ఫోల్డ్ చేయాలనుకుంటామో అంత అటు ఇటు కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా ఇలా బుక్ కవర్స్ వేసుకోవచ్చండి. అవునండి, మీలో ఎంతమంది ఇలా జిరాక్స్ పేపర్స్ వచ్చే ఒక కవర్ ఉంటుంది కదండి, అవి వేసుకున్నారు ఎవరైనా? నేను చాలా అవే వేసుకునేదాన్ని. మా క్లాస్లో డిఫరెంట్గా ఉండేవి నా బుక్స్ అన్ని. మా నాన్నకు జిరాక్స్ సెంటర్ ఉండేది, దాంట్లో తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఆ బుక్ అవి వేస్తే. ఇల్లు కూడా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో దానిపైన లెటర్స్ వస్తాయి, చాలా బాగుండేది. అలాంటివి ఎవరైనా వేసుకున్నారా? ఇలాంటివి వేసుకున్నారా అందరూ? ఇంకా పేపర్స్ కూడా వేసుకునేదండి. ఇలా అన్నీ వేసేసాక ఫోల్డింగ్ చేసేసుకొని పిన్ చేసుకోవాలండి కంపల్సరీ. కవర్స్కి మాత్రం కవర్స్ అస్సలు ఆగవు. ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరెవరో ఎలాంటివి బుక్ కవర్స్ వేసుకున్నారో, ఇప్పుడు మీ పిల్లలకి ఎలా వేస్తున్నారో చెప్పండి. ఇలా బుక్ కవర్స్ వేసేటప్పుడు అన్ని కంపల్సరీ పిన్ అయితే వేసేసుకోండి. ఈ కవర్స్ వేయడం వల్ల బుక్స్ ఒకవేళ నాన్న కానీ పర్లేదు అనుకుంటారు, కానీ జస్ట్ ఒక వట్టం పట్టుకుని నానదండి, మనకు కార్నర్స్ ఇలాంటివన్నీ తడిసిపోతాయండి. మెయిన్ మనకు బ్యాగ్ కరెక్ట్ ఉంది, అందుకోసమే అండి నేను బ్యాగ్ అలా వాటర్ ప్రూఫ్ తీసుకున్నాను. ఇలా అవన్నీ వేసేసుకున్నాక నెక్స్ట్ స్టిక్కరింగ్ కూడా, మనకు అప్పుడు స్టిక్కర్స్ ఏమి ఇవ్వలేదు, ఏం లేదు, అన్నీ కొనుక్కోవడం. కానీ ఇప్పుడు స్కూల్లో జస్ట్ అన్నీ ఒక ప్యాకెట్ చేసేసి ఒక బిల్ పెట్టేస్తున్నారండి. మా పాపకు స్టిక్కరింగ్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీకు ఇలా ప్యాకింగ్ వేసేటప్పుడు మీకు లోపలికి ఫోల్డింగ్ వద్దనుకుంటే అలా కట్ చేసేసుకొని అటు ఇటుగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని లోపలికి కూడా ఇలా చూడండి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మలిపేసుకొని లోపలికి అనేసుకోవడమే. నెక్స్ట్ ఇలానే లోపలికి మలిపేశాక ఇలానే పెట్టి జస్ట్ పిన్ కొట్టేయచ్చండి కరెక్ట్గా చూసుకొని. మళ్ళీ నేను ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను, అలా చేయడానికి అవసరం ఉండదు. చూడండి ఇలా సరిపోతుంది. ఇలా నార్మల్గా ఫోల్డింగ్ చేసి పిన్ చేసినప్పుడు కొన్ని పిన్స్ మరి మధ్యలో ఇంకొకటి ఎక్స్ట్రా పడుతుందండి. ఇలా వేస్తున్నప్పుడు మధ్యలో ఇంకొకటి ఎక్స్ట్రా పిన్ పడుతుంది, ఎందుకంటే మధ్యలో అంతా లూజ్ అయిపోతుంది. ఎక్స్ట్రా పిన్ ఒకటి వేసుకోవాలి అంతే. బుక్ కవర్స్ మాత్రం చాలా బాగా వస్తాయి ఇలా వేస్తే. స్టిక్కరింగ్ కూడా ఇలా వేసేసుకొని నేమ్ రాసేసుకోవడం అంతే అండి. ఈ పిల్లలకి భలే మనం వేసేసుకున్నాం ఇన్ని రోజులు, ఇప్పుడు పిల్లలకి వేస్తున్నాం. నాకైతే భలే అనిపించిందండి వేయడం. ఎలా ఉందో కామెంట్ చేయండి. బనానా బాక్స్ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది 91 రూపీస్కి. అండ్ బ్యాగ్ కూడా చాలా బాగుందండి, 340 రూపీస్ నేను కొన్నప్పుడు, కానీ ఇప్పుడు ఇంకా చాలా తగ్గిపోయింది. చూడండి అమెజాన్లో